ఈరోజు కథ నా నువ్వు నేను రచించిన వారు వనజ గారు. ఆ రాత్రి ఇద్దరికి అలా ప్రశాంతంగా గడిచాక విరాట్ తల నిమురుతూ నేను కూడా నిద్రలోకి జారుకున్నాను. పొద్దున్నే నేను లేచేసరికి అంటే లేవలేదులేండి, స్మైల్ నా డ్రెస్ పట్టుకుని లాగుతూ ఉంది. అందుకే మెలకువ వచ్చింది. కానీ మనం నిద్రపోతే ముందు రోజు జరిగిన వరల్డ్ వార్ కూడా మర్చిపోయే రకం కదా. అందుకే నాకేమి గుర్తురాక అలాగే విరాట్కి ఇంకో పక్కకు తిరిగి నిద్రపోయాను. కానీ ఎంతకీ నా డ్రెస్ లాగడం ఆపకపోవడంతో అప్పుడు కళ్ళు తెరుస్తూ నిలుముకొని ఏమైంది అని చూశాను. పాప పేరు స్మైలీలే, కానీ నేను స్మైల్ అని పిలుస్తాను. నాకు అలాగే నచ్చింది కాబట్టి ఏం కావాలి నాన్న అని ఆవలిస్తూ అడిగాను. సుస్సు మమ్మీ అని చెప్తూ ఉంటే సరే తీసుకువెళ్తాను పదా అని చెప్పి స్మైల్ని తీసుకువెళ్ళి నా పని కూడా కంప్లీట్ చేసుకొని స్మైల్కి బ్రష్ చేపించి నేను చేసేసి ఫేస్ వాష్ చేసుకొని వచ్చాను. అప్పటికీ టైం 8 క్రాస్ అవ్వడంతో విరాట్ కూడా నిద్ర లేపాలి కదా అని వెళ్ళి మెల్లగా విరాట్ అని పిలిచాను. వసు నిద్ర వస్తుంది అని చెప్పి ఇంకో వైపుకి తిరగబోయి అది అవ్వక అలాగే పడుకున్నాడు. నైట్ కూడా ఏమీ తినలేదు విరాట్, లేచి ఏమైనా తిని పడుకుందువు అని నేను అంటూ ఉంటే పాప ఏం చేస్తుంది అని అడిగాడు. ఆ మేడం పనులన్నీ నేను చేపిస్తున్నానులే, నువ్వు ఫస్ట్ లేవు అని అంటే నా వైపు కోపంగా చూసి నైట్ నేను ఎక్కడ పడుకున్నాను అని అడిగాడు. ఎక్కడేంటి, ఈ రూమ్లోనే కదా పడుకున్నావు అని చెప్పాను. రూమ్ కాదు ప్లేస్ అని విరాట్ అడిగేసరికి నాకు గుర్తొచ్చి ఇంకా ఆపు మహానుభావ, పొద్దున్నే నన్ను ఏడిపించడానికే ఉంటావా అంటూ సిగ్గుతో కూడిన మొఖాన్ని విరాట్కి చూపకుండా అతను వాష్రూంలోకి వెళ్ళడానికి హెల్ప్ చేశాను. నేను మేనేజ్ చేసుకుంటాను, నువ్వు వెళ్ళి మమ్మీని స్నానం చేయొచ్చేమో అడిగిరా అని చెప్పి విరాట్ వెళ్ళిపోతే నేను విరాట్ స్నానం చేయొచ్చా లేదా అని పరిగెత్తుకుంటూ విమలా గారి దగ్గరికి వెళ్ళి అడిగాను. కానీ అత్తే మాత్రం ఇప్పుడు ఎందుకు వసు, వద్దు అని చెప్పు, చిరాగ్గానే ఉంటుంది, నేను వచ్చి క్లీన్ చేసి మళ్ళీ బ్యాండేజ్ వేస్తాను, నువ్వు ఇలా రా, మిల్క్ తాగేసి వాడి కోసం తీసుకువెళ్ళాం అని విమల అత్తయ్య చెప్పడంతో నా హాఫ్ హస్బెండ్కి బాగయ్యేంత వరకు నేను సేవలు చేస్తూ ఉండాలి అని నిర్ణయించుకొని అలాగే అత్తయ్య అంటూ తలుపి వెళ్ళాను. నా చంకలో స్మైలీ అలాగే ఉంది. తనకు కూడా అడిగితే నేను హార్లిక్స్ తాగుతాను అంది. దాని మాటలు అర్థం చేసుకొని అది హార్లిక్స్ అని కనిపెట్టి కలిపించి తాపించి నేను కూడా కక్కలేక మింగలేక పాలు తాగి విరాట్ కోసం తీసుకువెళ్ళేసరికి బ్రష్ చేసి ఆ వేసిన కాటన్ కుర్తీ తీసేసి ఉన్నాడు. ముందేమోలే అనుకున్నా, కానీ తర్వాత డాక్టర్ గారు వెంటనే ఇన్ఫెక్షన్ అవుతుంది కాబట్టి ఎలా ఉండదు అని చెప్పడంతో ఫాస్ట్గా వెళ్ళి విరాట్ ఎందుకు ఇలా ఉన్నావు, ఫాస్ట్గా ఏదో ఒకటి వేసుకో లేదంటే ఇన్ఫెక్షన్ అవుతుంది అని నేను చెప్తూ ఉంటే లేదు వసు, ముందు అమ్మని రమ్మను, నాకు చాలా చిరాగ్గా ఉంది అని చెప్పాడు విరాట్. అవును పాపం మా విరాట్కి మరీ ఓసిడి జబ్బు అయితే లేదు, కానీ హాఫ్ ఓసిడి అయితే ఉంది. అందుకే స్నానం చేయకుండా ఉండలేకపోతున్నాడు. నీ కోసం మిల్క్స్ తీసుకొచ్చాను, ఇవి తాగు అని ఇస్తూ మళ్ళీ అంతలోనే స్మైలీ గుర్తుకు వచ్చి తనకేమైనా జరుగుతుందేమో అని సునీతకి అప్పచెప్పి నేను విరాట్ రూమ్లోకి వచ్చి అన్ని డోర్స్ విండోస్ క్లోజ్ చేశాను. ఎందుకంటే బయట నుండి ఏమైనా వచ్చినా ఈజీగా తాకే అవకాశం ఉంది కాబట్టి. చూశారు నేనెంత స్మార్ట్ అయిపోయి నాకు ఎంత తెలివి వచ్చిందో. విరాట్ పాలు తాగేలోపు విమల అత్తయ్య వచ్చి గాయాలను ఇంకోసారి క్లీన్ చేసి నీట్గా బ్యాండేజ్ వేసేసింది. చిన్న చిన్న దెబ్బలు లేవు, కానీ పెద్దగా చర్మం చీలింది మాత్రం కనబడుతుంది. వాటిని చూసి నాకు చాలా బాధేసింది. కాసేపు రెస్ట్ తీసుకున్నానా అని చెప్పి విమల అత్తయ్య బయటికి వెళ్ళడంతో విరాట్ నేను వండనా వెళ్ళనా అని అడిగాను. ఎందుకంటే ఏమైనా అవసరం ఉంటుందేమో అని. ఇలా దగ్గరికి రా అని నన్ను అడిగాడు. ఏంటి అని నేను అంటే నన్ను చూసుకోవడానికి మీ మమ్మీ మా మమ్మీ ఇంకా చాలామంది ఉన్నారు. ఇప్పటికే కాలేజ్ డుమ్మ కొట్టి 5 డేస్ అవుతుంది, ఇక కాలేజ్కి వెళ్ళు అని నా నెత్తిన బాంబు పేల్చాడు విరాట్.
అసలు ఆయన గారు అడిగేంత వరకు నాకు కాలేజ్ గుర్తు కూడా లేదు. వాట్, కాలేజ్నా అని నేను షాక్ అయ్యి అడిగితే, హా, ఏం వెళ్ళవా, ఇక్కడే ఉండిపోదాం అనుకుంటున్నావా, డ్రైవర్కి చెప్తాను కాలేజ్కి వెళ్ళు అని విరాట్ చెప్పడంతో, పో విరాట్, కొన్ని రోజులు నిన్ను చూసుకొని అని నేను చెప్తూ ఉంటే మధ్యలో ఆపేసి, హా, నన్ను చూసుకొని పెళ్ళి కూడా చేసుకొని వైఫ్ లాగా కాలేజ్కి వెళ్దాం అనుకుంటున్నావా అని విరాట్ అడగటంతో, హిహిహి, నువ్వు ఒప్పుకుంటే అది ఎంతసేపు, ఏమో రాసి పెట్టుంటే అలాగే వెళ్తానేమో అంటూ నేనుంటే నాకేం తెలుసు అదే నిజమవుతుంది ఏమో అని నా ఆలోచనలన్నీ అంచనా వేస్తూ, నువ్వు అనుకుంది ఏది జరగదులే కానీ వెళ్ళి రెడీ అవ్వు, అసలే తమరు ఇప్పుడు సెకండ్ ఇయర్, ఫస్ట్ మిడ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది అని అన్నాడు విరాట్. నో, నువ్వు ఇలా ఉంటే నేను అస్సలు వెళ్ళలేను అని అన్నాను నేను. ఏం, అలా ఉంటే నేనేమైనా చని అని ఇంకా విరాట్ మాట నోట్లో ఉండగానే చిన్నగా విరాట్ చెంపకి స్లాప్ వేసి, ఏం మాట్లాడుతున్నావు, అర్థమవుతుందా, హా, నన్ను ఏడిపించడం తప్ప ఇంకో వర్క్ లేదా అని నేను విరాట్ని సున్నితంగా హత్తుకొని ఏడుస్తూ ఉంటే, ట్యాప్ తిప్పింది చాలే కానీ అది కట్టేయ్ అని అరిచాడు విరాట్. ఈయన గారికి అసలు మనసు అనేది లేదురా బాబు అనుకుంటూ, విరాట్, 1-2 రోజులు లీవ్ పెట్టేసి అప్పుడు వెళ్తాను, ప్లీజ్ ప్లీజ్ కాదనకు అని కాళ్ళ వెళ్ళ పట్టుకొని 2 రోజులు ఇంట్లో ఉండటానికి ఒప్పించాను విరాట్ని. అంతలో యామిని ఆంటీ వచ్చి, విరాట్, నీకోసం ఎవరో వచ్చారు అని చెప్పడంతో, వస్తున్నా పెద్దమ్మ అని చెప్పి బ్యాండేజ్ అన్నీ కనపడకుండా ఫుల్ హ్యాండ్స్ కుర్తా వేసుకొని కిందికి వచ్చాడు. నేను కూడా హెల్ప్ చేశాను. కిందికి వెళ్తే అందరూ అక్కడే ఉన్నారు. మధ్యలో ఎవరో ఒక అతను కూర్చొని ఉన్నాడు. కొన్ని దెబ్బలున్నాయి. ఎవరా ఇతను అని ఆలోచిస్తూ స్మైల్ వంక చూస్తే తను ఏదో కన్ఫ్యూజన్లో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. కిందకి వచ్చిన విరాట్ వంక, ఆల్రెడీ కింద ఉన్న అతని వంక అయోమయంగా చూస్తూ నా దగ్గరికి వచ్చేసింది. ఆ పాపని ఎత్తుకొని విరాట్ పక్కన నిలబడ్డాను. అతను విరాట్ని చూడగానే లేచి 2 చేతులతో దండం పెట్టి, చాలా థ్యాంక్స్ విరాట్, నిజంగా నువ్వు లేకపోతే నేను నా భార్య కూతురు అసలు ప్రాణాలతో ఉండేవాళ్ళమే కాదు. నీకు సంబంధం లేని విషయంలో కూడా నువ్వు ఇన్వాల్వ్ అయి కాపాడావు అని అతను చెప్పడంతో నాకు అర్థమైంది ఆ అతను స్మైల్ వాళ్ళ ఫాదర్ అని. ఏమైంది బాబు అని భాస్కర్ అంకుల్ అడగటంతో, మేము బెంగళూరు నుండి రిటర్న్ వస్తున్నాం. కార్లో నేను నా భార్య స్మైల్ ఉన్నాం. సడన్గా ఎదురుగా బస్ వస్తూ ఉంది. ఘాట్ అయినందువల్ల పైగా చిన్న పాప ఉందని జాగ్రత్తగానే డ్రైవ్ చేశాను. కానీ బస్ కొంచెం అటు ఇటు వస్తూ ఉండటంతో నేను పక్కకు వెళ్ళాలని చూసి కార్ బస్ 2 ఢీకొన్నాయి. కొంచెం ఉంటే నా కార్ బస్ కింద పడిపోయేదే. కానీ బస్ వెనుక ఉన్న విరాట్ తన కార్ని అడ్డం పెట్టి నా కార్ కింద పడకుండా చూశాడు. కానీ ఆ క్రమంలోనే విరాట్ గ్లాస్ డోర్ నుండి ఎగిరి బస్ ఇంజన్ పార్ట్లో పడిపోయాడు. తప్పించుకుంది అనుకున్న మా కార్ చెట్టు కొట్టుకోవడంతో నేను విరాట్ని చూస్తూనే సేవ్ చేయాలని స్పృహ తప్పితే నా భార్యకి కాల్ ఫ్రాక్చర్ అయింది అని చెప్పి విరాట్ వంక చూసి ఇంకోసారి థ్యాంక్స్ చెప్పాడు అతను. విరాట్ నాకు ఇక్కడ లోకల్గా తెలుసు, బెంగళూరులో బిజినెస్ మ్యాన్గా కూడా తెలుసు అని చెప్పి స్మైల్ వంక చూశాడు. కానీ తన షాక్లో ఉండటం వల్ల విరాట్ని డాడీ అనుకుంటుంది అని సుదీప్ చెప్పారు. అందుకే తీసుకువెళ్ళమని వచ్చాను అని చెప్పాడు. అత్తయ్య జ్యూస్ ఇస్తే తాగి స్మైల్ని ఎత్తుకొని స్మైలీ నాన్న అని పిలిస్తే ముందు విరాట్ వంక చూసి ఏడ్చింది. కానీ వాళ్ళ నాన్న ముద్దు చేస్తూ పైకి ఎగిరేయడంతో అలవాటు పడిన మనసు కాబట్టి నాన్నని గుర్తుపట్టి వాళ్ళ నాన్నని అంటుకుపోయింది. నేను చూశాను అతన్ని, ఎత్తు బలం మాత్రమే విరాట్ లాగా ఉన్నాడు, అంతేకాని విరాట్ అంతా ఏం లేడు అనుకున్నాను నేను. ఆయన స్మైల్ని తీసుకుని వెళ్ళిపోయాక విమల అత్తయ్య విరాట్ని సీరియస్గా చూస్తూ, నిన్ను సమాజంకి హెల్ప్ చేయొద్దు అనలేదు విరాట్, ముందు నీ హెల్త్ కూడా చూసుకో అని మాత్రమే చెప్తూ అని కోపానికో బాధకో లోపలికి వెళ్ళిపోయింది.
ఒక రకంగా చూసుకుంటే నాది కూడా అదే ఫీలింగ్. ఇక అందరూ మధ్యాహ్నం భోజనాలు చేసి రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు. నేను విరాట్ నా రూమ్లోనే ఉన్నాం. సడన్గా హాల్లో నుండి పెద్దగా సౌండ్ వచ్చింది. ఏమిటి అని నేను కిందికి వెళ్ళి చూస్తే నాన్న నాన్న కింద పడిపోయి ఉన్నాడు. అమ్మ గట్టిగా ఏడుస్తూ ఉంది. నేను చూస్తుంది నిజమేనా అనుకొని వెళ్ళి విరాట్ని నిద్ర లేపితే అలాగే కిందికి వచ్చాడు. నాకేడవాలని కూడా తెలియడం లేదు. డాడీ అంకుల్ని తీసుకురండి అని చెప్పి ఒక షాల్ కప్పుకొని డ్రైవింగ్కి కార్ కీస్ తీశాడు విరాట్. భాస్కర్ అంకుల్ వర్మ అంకుల్ పట్టుకొని నాన్నని కారులోకి తీసుకువచ్చారు. రఘు నాన్నని తీసుకువెళ్ళిన 5 నిమిషాలకి గట్టిగా అరిచాను నేను. అమ్మ నన్ను పట్టుకొని ఆపే ప్రయత్నం చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.